కర్ణాటకలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్కు రోజులు దగ్గర పడుతూ ఉండడంతో పార్టీల అధినేతలు విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ నుంచి మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా కాంగ్రెస్ నుంచి రాహుల్, సోనియా గాంధీ ప్రచారం సాగిస్తున్నారు. అటు జేడీఎస్ కూడా గెలిపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతోంది. దీంతో కర్ణాటక ఎవరిదన్న ఆసక్తి నెలకొంది. ఏ పార్టీ గెలుస్తుందన్న ఉత్కంఠ ఏర్పడింది. కర్ణాటక ఎన్నికల్లో తెలుగువారి ఓట్లు కీలకమే. బెంగళూరులో ఐటీ ఉద్యోగాలు నిర్వహిస్తున్న తెలుగువారి మనోగతాన్ని మా ప్రతినిధి కొండల్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి దేశవ్యాప్తంగా ఉంది. ఇక్కడి ఫలితాలను బట్టి దేశ రాజకీయాల్లో ఒక మార్పు స్టార్ట్ అవుతుందన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరి ఇప్పుడు కర్ణాటక అంటేనే బెంగళూరు ఒక కాస్మోపాలిటన్ సిటీ, ఇండియాలోనే అదొక పెద్ద నగరం. మరి అక్కడ ఉన్న దాంట్లో జనాభాలో 50% పైగా మొత్తం సెటిలర్స్ అంటే ఒక తెలుగే కాదు, తెలుగు అదర్ స్టేట్స్ నుంచి, నార్త్ స్టేట్స్ నుంచి అనుకోండి, పొరుగు రాష్ట్రాల నుంచి అనుకోండి, ఇలా సగం పైగా జనాభా సెటిలర్సే ఉంటారు. అసలు ఇంతకు ఏదైతే బెంగళూరు నగరవాసి ఏమనుకుంటున్నారు, ఈ ఎలక్షన్లో పై వాళ్ళ అభిప్రాయం ఏముంది, వాళ్ళు ఏమనుకుంటారు, ఐటీ ప్రొఫెషనల్స్కు అడ్డాగా ఉన్న బెంగళూరులో ఇంతకు ఐటీ ప్రొఫెషనల్స్ మనసులో ఏముంది, ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, మీరు అంటే ఇక్కడనే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, అసలు ఎట్లా ఉంది బెంగళూరు? ఓకే, ఆర్ యూ హ్యాపీ బెంగళూరు నుంచి? ముందుగా ఈ అవకాశం ఇచ్చిన 10 టీవీ వారికి కృతజ్ఞతలు చెప్తూ, ఈ ఎలక్షన్స్ అనేవి మనకు పాత సామెత ఉంది, ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనేది, కానీ ఇప్పుడు చేంజ్ అవ్వబోతుంది, ఒక్క దెబ్బకి 3 పిట్టలు అని చెప్పాలి. ఎందుకనగా ఈ కర్ణాటక రాష్ట్రంలో జరిగే ఎలక్షన్స్ అనేవి 3 రాష్ట్రాల మీద ఇంపాక్ట్ చూపెట్టబోతుంది. ఒకటి వచ్చేసి మన ఆంధ్ర, తెలంగాణ, నెక్స్ట్ ఈ కర్ణాటక ఎలక్షన్స్. ఎందుకనగా ఇప్పుడు మన 10 టీవీ వాళ్ళు అడిగినట్టుగా ఇక్కడ చాలా తెలుగు వాళ్ళు అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇఫ్ యూ లుక్ ఎట్ మన కర్ణాటకలో 12 డిస్ట్రిక్ట్స్, నియర్లీ 12 డిస్ట్రిక్ట్స్లో లైక్ చిక్బల్లాపూర్, కోలార్ కానివ్వండి, లేకపోతే దగ్గర బీదర్, హైదరాబాద్ నుంచి వచ్చిన సెటిలర్స్ ఎంతోమంది ఉన్నారు. సో ఈ కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యంగా బెంగళూరు అనే ప్రదేశం తీసుకుంటే చాలామంది, నియర్లీ 28 సీట్స్ కాన్స్టిట్యున్సీస్లో దగ్గర 10 లక్షల మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అనగా బెంగళూరు అర్బన్ కానీ బెంగళూరు రూరల్ తీసుకుంటే నియర్లీ 49 to 65% ఆఫ్ ద ఓటింగ్ అనేది మన తెలుగు వారి దగ్గర నుంచి. ముఖ్యంగా మీరు ఐటీ ప్రొఫెషనల్స్గా ఇక్కడ ఉన్నారు. రైట్. ఐటీ ప్రొఫెషనల్స్గా ఇప్పుడు ఎలక్షన్స్ను, అంటే గతంలో మీరు ఎలక్షన్స్ కూడా చూసి ఉండొచ్చు. కరెక్ట్. ఈ ఎలక్షన్లో మీరు అంటే మీకు పాలనా పరంగానే అనుకోండి, అడ్మినిస్ట్రేషన్ పరంగానే అనుకో, మీకున్న సమస్యలు ఏంటి, నగరంలో ఉన్న మీకు సమస్యలు ఏంటి, ఎలా ఉంటే బాగుంటుంది అనుకోండి. ఓకే, ఒక ఐటీ పర్సన్గా నేను ఏం ఫీల్ అవుతాను, నేను ముందుగా నా పేరు శ్రీచక్ర అండి. నేను ఇక్కడ 5 years నుండి బెంగళూరులో ఉంటున్నాను, బెంగళూరు అర్బన్లో. ఇక్కడ ఐటీ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నాను. ఇక్కడ ఫెసిలిటీస్ వైజ్ ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా బాగున్నాయి. బట్ మేము కోరుకునేది ఏంటంటే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాము ఎలక్షన్లో, క్యాంపెయినింగ్ ప్రాసెస్లో కానివ్వండి. బట్ యాజ్ అన్ ఇండివిజువల్ మాకు ఒక బెస్ట్ లీడర్ కావాలని, రోడ్స్ వైజ్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానివ్వండి, టాక్సేషన్ వైజ్ కానివ్వండి, అలాంటి ఆపర్చునిటీస్ ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఓకే, మీరు చెప్పండి, అంటే ఈ బెంగళూరు సిటీలో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? మీరు కూడా ఐటీ ప్రొఫెషనల్గా ఉన్నారు, అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికీ మీకు హ్యాపీగా ఉందా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పెరగాల్సి ఉందా? ఈ గవర్నమెంట్ తీరు అంటే లాస్ట్ 5 years నుంచి, లాస్ట్ 10 years నుంచో ఏ విధంగా ఉంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ ప్రొఫెషనల్ అనగానే ఐటీ అంటే వేరే వాళ్ళకి ఏమి అంటే బయట ప్రపంచానికి ఏముందంటే ఐటీ ప్రొఫెషనల్ అంటే అసలు ఓటు వేస్తాడా లేదా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఆ క్వశ్చన్ మార్క్ని డెఫినెట్గా ఈ ఎలక్షన్స్ 2018 ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో లాట్ ఆఫ్ క్యాంపెయిన్స్ చేసినాము ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్స్ అందరినీ మోటివేట్ చేయడానికి. అంటే మీరు బయటికి రండి, ఓటేయండి అని చెప్పి కొన్ని ఫ్లాష్ మాబ్స్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. అంటే లుంగీ డ్యాన్స్ని, దాన్ని ఉంగ్లీ డ్యాన్స్ పేరు పైన ఫ్లాష్ మాబ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈవెన్ హైదరాబాద్లో కూడా అది కండక్ట్ చేసినాము. ఇక్కడ బెంగళూరులో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తరఫు నుంచి, కన్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ తరఫు నుంచి ఎంతోమందిని మోటివేట్ చేసినాము. సో డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడ పెరగాల్సిన అవసరం అయితే ఉంది. చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ సమస్యలు ఎంతో హయ్యెస్ట్ లెవెల్లో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మాకు ఐటీ ప్రొఫెషనల్స్కి ఏంటంటే కరెక్ట్ టైంకి డెలివరబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ టైంకి మేము రీచ్ అవ్వాలి. 9 o'clock అంటే ఎగ్జాక్ట్ 9 o'clockకే మేము అక్కడ ఆఫీస్లో ఉండాలి. ఒకవేళ కనుక లేట్ అవుతే కనుక డెఫినెట్గా అక్కడ మేము ఏదైతే టార్గెట్స్ ఉంటాయో, ఏదైతే డెలివరబుల్స్ ఉంటాయో అవి మేము కరెక్ట్గా క్యాటర్ చేయలేము. సో ఆ ట్రాఫిక్ సమస్య వల్ల ఒక్కొక్కసారి మాకు 1/2 hour 1 hour, ఒక్కొక్కసారి 2 గంటలు 3 గంటలు కూడా
డిలే అన్నది జరుగుతూ ఉంది. ఒకవేళ కనుక ఆ ట్రాఫిక్ సమస్యని వచ్చే ప్రభుత్వాలైనా దాన్ని దృష్టి పెట్టి దాన్ని తీర్చినట్టయితే డెఫినెట్గా ఈ బెంగళూరు ఇంకొక నెక్స్ట్ లెవెల్లో వెళ్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే, అంటే ఇంకొకటి బెంగళూరు అంటేనే ఒక ఒక జోక్ కూడా మనకు సోషల్ మీడియాలో కూడా మీరు కూడా చూసి బెంగళూరు ట్రాఫిక్లో అంటే ట్రాఫిక్లో నిలిచిపోతే అవసరమైతే ఇక్కడనే లవ్ చేసుకోవచ్చు, ఇక్కడనే మ్యారేజ్ చేసుకోవచ్చు అని ఒక జోక్ కూడా ఉంటుంది. అంటే ట్రాఫిక్ సమస్య అంత ఉంది అన్నదానికి అదొక ఇదిగా చూపిస్తారు. అది ఇంతకు అంటే ఈ 5 yearsలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఇంకా ఎట్లా ఉంటే ఇంతకంటే ఇట్లా బెటర్ ఉంటే బాగుంటుంది? ప్రస్తుతానికైతే ట్రాఫిక్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ బెంగళూరు. సో ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఏదైనా ఫస్ట్ ఆ ట్రాఫిక్ మీద వర్క్ చేయాలి, ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలి. యాజ్ ఏ ఐటీ ఎంప్లాయీగా వేరే స్టేట్స్ తెలుగు ప్రజలు కానీ ఎవరైనా ఇక్కడ మేము ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది, దాన్ని ఫస్ట్ వచ్చే గవర్నమెంట్స్ దాన్ని ఒక పద్ధతిలో దాన్ని రిజాల్వ్ చేస్తే బాగుంటుంది. అండ్ మోరోవర్ వెన్ కంపేర్ టు అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకు నచ్చింది. ఓకేనా, ట్రాఫిక్ తప్పితే మిగతాది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగానే ఉంది. ఇంకా కొద్దిగా మాకు విధించే ట్యాక్సెస్ కూడా ఇవి చాలా హైగా ఉన్నాయి, దానిలో కూడా కొద్దిగా చేంజెస్ తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ముఖ్యంగా ఇప్పుడు బెంగళూరు అంటే ఒక తెలుగే కాదు, అంటే దాదాపు మినీ ఇండియా అనుకోవచ్చు. ఇక్కడ అన్ని స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. అంటే వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు, అంటే ఈసారి ఎలక్షన్లో ఏమన్నా పార్టిసిపేషన్ చేసే మూడ్లో ఉన్నారా, లేకపోతే ఐటీ ప్రొఫెషనల్ అంటే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా పోలింగ్కు రారన్న ఒక అపవాదం ఉంది, ఈసారి ఎట్లా ఉండబోతుంది అది? సో ఇప్పుడు మనం ఒకవేళ స్టాటిస్టిక్స్ చూసుకుంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు బెంగళూరులో ఓటింగ్ పర్సెంటేజ్ అనేది 56% జరిగింది. అయితే ఈసారి మేము ఓటు మడి అనే ఒక క్యాంపెయిన్ తీసుకొని ఆల్ ఓవర్ బెంగళూరు ఐటీ 24 కాన్స్టిట్యున్సీస్లో అందరూ బయటికి వచ్చి ఓట్ వేయాలి, మన ఓటు హక్కు మనం చూపించుకొని మన శక్తి ఏందో మనం చూపించుకోవాలనే క్యాంపెయిన్ మేము నడిపిస్తున్నాం. అయితే మీరు అన్నట్టు మినీ ఇండియా ఏదైతే అంటున్నారో చాలామంది సమ్మర్ సీజన్ కావచ్చు ఇంటికి వెళ్దామనే ప్లాన్ ఉన్నప్పటికీ అందరు హాలిడేస్ ఉన్నా కానీ ఆపుకొని ఇక్కడనే ఉన్నారు. హాలిడేస్ ఉన్నా కానీ ఎటు పోకుండా ఓటు వేయాలి, ఓటు హక్కు వాడుకోవాలనే ఆలోచన ఉంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏ విధంగా ఉందంటే నార్త్ సౌత్ డివిజన్ ఒకటి రావాలి, నార్త్ ఇండియా సౌత్ ఇండియా, హిందీ లాంగ్వేజ్ కన్నడ లాంగ్వేజ్ అనేది ఏదైతే ఒక డిఫరెన్స్ తీసుకొని వస్తుందో దానివల్ల చాలామంది ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాము. ఒక పక్కనేమో ఇక్కడ కొన్ని సంఘాలు ఏదో ఇష్యూ పైన కావచ్చు తెలుగు రాష్ట్రాలని కన్నడ రాష్ట్రాలని ఇవాళ ఒక మార్తల్లిలో ఒక ప్లేస్ దగ్గర పెద్ద డిస్ట్రప్షన్ అనేది జరిగింది. అంటే రాష్ట్ర గవర్నమెంటు పబ్లిక్ని విడగొట్టి డివైడ్ అండ్ రూల్ చేసి ఓట్లు సంపాదించుకోవాలనేది చూస్తుంది. అయితే ఐటీ ప్రొఫెషనల్స్గా మేము దాన్ని అర్థం చేసుకొని ఏదైతే జాతీయవాద భావం ఉన్నటువంటి గవర్నమెంట్ని ఎన్నుకోవాలనేది మేము ఫిక్స్ అయిపోయినాం. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అదర్ స్టేట్స్ వాళ్ళే కాకుండా ముఖ్యంగా తెలుగువారి ప్రభావం కూడా ఎక్కువ ఉంది, రాష్ట్ర రాజకీయాలు కూడా తెలుగువారు. తెలుగువారి నాడు ఎట్లా ఉంటుంది అంటే ఈసారి ప్రత్యేక హోదా అని అంటున్నారు, వాటన్నింటి మీద ఇంపాక్ట్ ఈ ఎలక్షన్లో ఏమైనా ఇంపాక్ట్ కనిపిస్తుందా? డెఫినెట్గానండి 200% ఆ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అసలు మెయిన్ స్పెషల్ స్టేటస్ మీదే మా తెలుగు వాళ్ళ ఫోకస్ అంతా స్పెషల్ స్టేటస్ మీదే ఉంది. ఎవరైతే వాళ్ళు ఇస్తామని ఆల్రెడీ ఒప్పుకుని కూడా బీజేపీ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. సో దానికి సపోర్టివ్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా గడిచిన 4 ఏళ్లలో ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకోలేదు. సో ఇది కానీ సమస్య ఇట్లాగే ఉంటే మాత్రం అసలు చాలా ఉధృతం అవుతుందని మాత్రం నేను డ్యామ్ షూర్ డెఫినెట్గా చెప్పగలను. మా ఫోకస్ అంతా కూడా ఈ స్పెషల్ స్టేటస్ మీదే ఉందండి. అసలు మెయిన్ థింగ్ ఈ స్పెషల్ స్టేటస్ మీదే ఫోకస్ అయ్యి. అంటే స్పెషల్ స్టేటస్ అంటే ఇప్పుడు బీజేపీ మోసం చేసింది అన్నది ఒక అభిప్రాయం ఉంది ఏపీలో. ఒక అభిప్రాయం కాదు సార్, అది అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంతో అక్కడ ఏదైతే ప్రజలు అభిప్రాయంతో ఉన్నారో మీరు కూడా ఇక్కడ సెటిలర్స్గా ఉన్న తెలుగు వాళ్ళ మీద అభిప్రాయం అదే ఉంటుంది అంటారు? ఖచ్చితంగా అదే ఉంటుందండి. ఇప్పుడు ఎవరైతే ఫేవర్ చేశారో ఇప్పుడు యాక్చువల్గా బీజేపీ కానీ ఏదన్నా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో మరి అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసి ఉత్తరాఖండ్కి ఆయన స్పెషల్ స్టేటస్ ఇచ్చేసాడంట. సో మోడీ గారి ప్రభుత్వం నిజంగా తలుచుకుని ఉంటే కంపల్సరీగా స్పెషల్ స్టేటస్ ఈ పాటికి ఎప్పుడో వచ్చేసేది. ఆయన తెలుగు వాళ్ళని తక్కువ అంచనా వేయబట్టే అంటే తెలుగు వాళ్ళు వీళ్ళు ఏం చేయగలరు, వీళ్ళ దగ్గర దట్టు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఎంపీ సీట్లు తగ్గాయి. సో దట్ హీ ఈజ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ తెలుగు పీపుల్. ఓకే, సో అంటే ఇప్పుడు అంటే ఇక్కడ చూస్తున్న పరిస్థితి చూస్తే అంటే మీ ఐటీ ప్రొఫెషనల్స్లో కూడా ఒక డిఫరెంట్ ఒపీనియన్, అంటే తెలుగువారుగా
ఏదైతే బీజేపీ మోసం చేసిందన్న అభిప్రాయంతో ఉన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇది ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది మీ అభిప్రాయం? ప్రస్తుతానికి మనం ఏదైనా ఆలోచించుకుంటే ఇప్పుడు గల్లీలో ఎలక్షన్లు జరిగితే, కౌన్సిలర్ ఎలక్షన్ జరిగితే నా వాడికి ఏం చేస్తాడు అనేది ఆలోచిస్తాము. సర్పంచ్ ఎలక్షన్ జరిగితే సర్పంచ్ నా ఊరికి ఏం చేస్తాడు అనేది ఆలోచిస్తాం. ఇలా కర్ణాటకలో లోకల్ ఎమ్మెల్యేకి ఓట్ వేయాలి కాబట్టి నా ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఏం చేస్తాడు అనేది ఆలోచిస్తాను తప్పితే ఎక్కడనో ఆంధ్రాలో ఏదో జరగలేదు, తెలంగాణలో ఏదో జరగలేదు అని దానికి మేము ఓట్ వేసే ఆలోచనలు అయితే మేము లేవు. కాకపోతే ఇవాళ కొన్ని పని కట్టుకొని కొన్ని పార్టీలు కావచ్చు, కొన్ని సంఘాలు కావచ్చు, ఇక్కడున్న ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళది ఏదైతే ప్రొపగండా క్రియేట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. దానికి తెలుగు ఓటర్లని కాదు, దేశంలో ఉన్న ఏ ఓటర్ కూడా దానికి వాళ్ళు చెప్పిన విషయాలను ఒప్పుకోడు. ఇక్కడ డెవలప్మెంట్ ఇష్యూ, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ విడగొట్టి పరిపాలించే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మేము అడ్డుకుంటాం, దానికి సంబంధించి ఓటేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ ఈ డిఫరెంట్ ఒపీనియన్ తెలుగు వాళ్ళను అంటే అక్కడి ఇష్యూస్ని ఇక్కడ తీసుకొచ్చి కర్ణాటకలో ఇదంతా కొంత ఇక్కడ ఉన్న సెటిలర్స్కు కొంత డిస్టర్బెన్స్ చేసే కార్యక్రమం అన్న ఒక వాదన కూడా చేస్తారు. డిస్టర్బెన్స్ కాదండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎవరైతే ఆ ప్రభావం అయితే ఉంటుంది, మనం డినై చేయడానికి లేదు. అక్కడ ఓటర్ ఎవరైతే అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన ఓటర్ ఎవరైతే ఉంటారో ఆబ్వియస్గా ఏంటంటే అతని మైండ్ సెట్ అక్కడ వాళ్ళ నేటివ్కి సంబంధించిన ప్రభావం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు అక్కడ స్పెషల్ స్టేటస్ది కావచ్చు, ఈవెన్ మా తెలంగాణ నుంచి కూడా తెలంగాణ భవన్ గురించి మేము ఒకటి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ భవన్ ఏదైతే వాళ్ళు ముందుకు వచ్చిండ్రో ఆబ్వియస్గా తెలంగాణ భవన్కి సానుకూలంగా మేము కూడా కొంత ఆ పాజిటివిటీ చూస్తూ ఉన్నాము. సో డెఫినెట్గా అయితే ఆ మైండ్ సెట్ అయితే వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళ నేటివ్ అభిప్రాయం అయితే ఉంటుంది. చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ట్రాఫిక్ ఒకటి, డ్రైనేజ్ ఒకటి, కట్టడి చేయడానికి గవర్నమెంట్ ఏమన్నా ఈ 5 yearsలో ఏమైనా కొంత సక్సెస్ కనిపిస్తుందా? మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? నేను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానివ్వండి, లేకపోతే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానివ్వండి, ట్యాక్సేషన్ వైజ్ కానివ్వండి చూస్తే అవుట్ ఆఫ్ 100 నేను ఓన్లీ 50% రేటింగ్ ఇవ్వగలనండి. ముందు రాబోయే గవర్నమెంట్ మాత్రం ఇవి చేస్తే నెక్స్ట్ టర్మ్ గెలవాలంటే మాత్రము ఇప్పుడు మన సోదరులు డిస్కస్ చేసినట్టుగా ట్యాక్సింగ్ ప్రకారము ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు, మనకి ఇక్కడ మెట్రో ఉంది, బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, లోకల్ ట్రాన్స్పోర్ట్, ఓబర్, ఓలా అలాంటివి ఉన్నా కూడా మనం స్టిల్ వీఆర్ ల్యాగింగ్ అనమాట. ఈ బెంగళూరు అనే మహానగరంలో టైంకి ఆఫీస్ రీచ్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంది. సో ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి ఇవన్నీ పరిష్కరించే గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఇంకా నెక్స్ట్ టర్మ్ కూడా వస్తారన్నది నా నమ్మకము. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా ఆన్సర్ చేయాలంటే నేను ఓన్లీ 50% రేటింగ్ మాత్రమే ఇవ్వగలను అవుట్ ఆఫ్ 100. ఓకే, మొత్తానికైతే చెప్పండి సార్. ఏ తెలుగువాడైనా ముందర ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. సో ఇప్పుడు మాది ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మాకు స్పెషల్ స్టేటస్ రాకపోయినందువల్ల మేము ఎంత నష్టపోతున్నాం అనేది మాకు మాత్రం తెలుస్తుంది తెలుగు ఓటర్కి. సో ఇది రిజాల్వ్ చేయకుండా ఈ ఎలక్షన్స్ అయిపోయినా సరే వచ్చే ఎలక్షన్స్కైనా సరే ఈ ప్రభావం ఖచ్చితంగా 200% ఉంటుందని నేను బల్లగుద్ది చెప్పగలను. ఈ స్టేటస్ వ్యవహారం ఏదో ఒకటి తేలే వరకు తెలుగు వాడి ఓటు ఖచ్చితంగా బయాస్డ్గానే ఉంటుంది. ఇది అన్బయాస్డ్గా అయితే మాత్రం ఉండదు. ఓకే, మీరు ఎక్కడ, మీరు తెలుగు? మా తెలుగు వాడు. ఇప్పుడు ఐటీ కంపెనీలో చూడాలంటే అవుట్ ఆఫ్ 10 7 తెలుగు వాడు ఉన్నారు. అంటే మాకు ఏం కావాలంటే ఐటీ వాడు తెలుగు వాడు కంటే డెవలప్మెంట్ కావాలి. ఓకే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మోదీ వచ్చేసి ఏం చెప్పిండారో, మా లైఫ్ ఈజీ అవుతుంది, అచ్చాదేన్ ఆయగా, నో అచ్చాదేన్. ఏం చెప్పాడంటే 15 lakhs విల్ బీ ఇన్ అవర్ అకౌంట్ లేదు. ఓకే, సో ఇప్పుడు చూడాలంటే దర్ ఇస్ నో డెవలప్మెంట్. ఇప్పుడు జిఎస్టీ అంటే ఇట్స్ ఆల్ ప్రాబ్లం. ఏమంటే ఇప్పుడు మా డబ్బులు బ్యాంక్ పోయి తీసుకోవాలంటే క్యూలో పడాలి, డిమానిటైజేషన్ ఇట్ బ్యాడ్లీ. అంటే దర్ ఇస్ నో, ఏమంటే ఇప్పుడు చూడాలంటే దర్ ఇస్ నో డెవలప్మెంట్, ఏం లేదు. వీఆర్ ఐటీ పీపుల్ ఇన్ ద సేమ్ స్టేట్ వాట్ వీఆర్ 5 years బ్యాక్. ఓకే, 5 years బ్యాక్ నుంచి అదే స్టేటస్. ఇప్పుడు చూడాలంటే ఈ మాదేపుర, ఎబ్బాలు, కోరమంగళ ఐటీ హబ్, ఇక్కడ చాలా తెలుగు మంది ఉన్నారు. ఇక్కడ వారికి బేసిక్ ఏమంటే వారికి ఏం కావాలంటే డెవలప్మెంట్. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు, బీజేపీ కార్పొరేటర్ ఉన్నారు, బీజేపీ ఎంపీ ఉన్నారు. వాడు ఇక్కడ వచ్చేసి రెవెన్యూ అంటే వాడు అంటే 700 crores రెవెన్యూ ఐటీ నుంచి పోతా ఉంది. వాడి రెవెన్యూకి మాకేం రిటర్న్ అంటే లాభం ఏమంటే
బ్యాడ్ రోడ్స్, నో వాటర్ సప్లై, నో ప్రాపర్టీ. ఇప్పుడు ఏం చేయాలంటే చేంజ్. ఒక స్టేజ్ పైన పెద్ద మాట చెప్పేది కాదు మాకేమంటే ఎగ్జిక్యూషన్ కావాలా. ఈ ఎగ్జిక్యూషన్లో ఏం చేస్తారో అదే ఇంపార్టెంట్. అదే వాడు తెలుగువాడు అడుగుతాడు. ఓట్ వేస్తారు, తప్పకుండా ఓట్ చేస్తారు. డెవలప్మెంట్కి ఓట్ చేస్తారు. 10 years చూసినారు, 10 years ఏం లేదు, డెవలప్మెంట్ ఓట్ వేస్తారు. మీరు బెంగళూరులో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ ఒకటే మాట్లాడుతున్నారు, మేము అభివృద్ధికి ఓటేస్తామన్న అభిప్రాయాన్ని అయితే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. మాకు కాస్మోపాలిటన్ సిటీగా ఉన్న బెంగళూరులో ఆ రకమైన వసతులు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అంటున్నారు. అదేవిధంగా ఎప్పుడైనా మేము అభివృద్ధి వైపే ఉంటామంటారు. కాకపోతే సెంటిమెంట్స్కి సంబంధించి కూడా తెలుగు ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది. ఖచ్చితంగా దాని ప్రభావం కూడా కొంతవరకు ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మనీతో కొండల్ 10 TV బెంగళూరు నుంచి. This month election is happening. So now in this, now people have demand in this area on front of all the residents of this apartment. I request our leader this two demands. Whatever this resident sir of ಬೇಡಿಕೆ ತಕ್ಷಣವಾಗಿ ನಿವಾಸಿಗಳು ಈ ಕಡೆಯಿಂದ ಹೋಗಿ ಹಾಗೆ ಈ ಕಡೆಯಿಂದ ಬಂದು ಆ ಮುನೇಶ್ವರ ಮಂದಿರದ ಹತ್ರ ಬಂದು ಆನ್ ಬಿಹಾಫ್ ಆಫ್ ಆಲ್ ದ ರೆಸಿಡೆಂಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ಅಟೆಂಡಿಂಗ್ ದಿಸ್. ಬೇಕು ಗೊತ್ತಲ್ಲ, ಚುನಾವಣೆ ಲಾಸ್ಟ್ ವೀಕ್ ಸ್ವಲ್ಪ ಬಿಸಿ ಇದ್ವಿ, ಪ್ರಚಾರ ಅದು ಇದು ಅಂತ. ಪಾಪ ನೀವು ವೇಟ್ ಮಾಡಿದ್ದೀರಿ 1.5 hour ಇಂದ. ಇದು ಮೇಜರ್ 2 ಯುವರ್ ಪ್ರಾಬ್ಲಮ್. ಒನ್ ಈಸ್ ಟಾಯ್ಲೆಟ್, ಒನ್ ಈಸ್ ಬಸ್ ಸ್ಟಾಪ್. ఈ బారి మాదేపురంలో నాకు ఓటు వేయాలంటే శాసకులు ಯಾವುದೇ అభివృద్ధి చేయలేదు. రోడ్ ప్రాబ్లం వచ్చిన ట్రాఫిక్ అండ్ డెవలప్మెంటు ಯಾವುದೇ చేయలేదు. టోటలీ ఈజ్ ఫెయిల్డ్. దిస్ టైం వాళ్ళు చేంజ్ చేయాలా, కాంగ్రెస్ తేవాలా, నన్ను ఆಯ್ಕೆ చేస్తే నేను పని చేస్తానంటే చెప్పాను. అవును, అది చెప్పాను. అందరూ వచ్చి మన అప్రోచ్ చేశారు. తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు, ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు, రెండుకి భవన కట్టిస్తాను. తెలంగాణ భవనాన్ని కడతాను, ఆంధ్ర భవనం కట్టిస్తాను. ఓకే. ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా, ఏపీ ఓటింగ్ ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ ఉన్నారు జాస్తి, నియర్లీ 80,000 ఉండవచ్చు ఐ థింక్. వాళ్ళంతా ఈ వారి నాకు ఓట్ చేస్తారు ఎగనెస్ట్ టు బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆంధ్ర నుంచి వచ్చాడు సార్. ఆంధ్ర రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి 5 కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. మేము ఆ ప్రతీకారం తీసుకునేదానికి రాష్ట్రానికి కర్ణాటక వచ్చాము. కర్ణాటకలో 60 లక్షల తెలుగు ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లందరినీ మేము చైతన్యపరుస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని ఇక తెలియజేస్తూ మా తెలుగు ఓటర్లందరినీ ఆంధ్రప్రదేశ్ అన్యాయం వలన ఈ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని ఓడించి నరేంద్ర మోడీకి గుణపడితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తున్న విశ్వాసం మాకుంది. ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ఓటర్లని, తెలుగు వారిని మేము కోరేది ఒకటే, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ ఒక అబద్ధాలు ఆడే ప్రధానమంత్రి.